అధ్యాయం మన భాగంలోనే యోహాను సువార్త 15వ అధ్యాయం. పోయిన వారం మనం ఏం ధ్యానం చేశామంటే 11వ వచనాన్ని ధ్యానం చేశాం. పోయిన వారం మనము 9వ వచనం ధ్యానించాం. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించనో నేనును మిమ్మల్ని అలాగూ ప్రేమించి తిని నా ప్రేమ యందు నిలిచి ఉండుడి అనే మాట మనం ధ్యానించాం. ఇక్కడ ఆదివారం రోజు తండ్రి నన్ను ఎలాగ ప్రేమించానో అనే మాటకి తండ్రి కుమారుని ప్రేమించడానికి కుమారునిలో ఏం చూసి ఆయన ప్రేమించినాడు అనేది నేను 3 విషయాలు చెప్పాను. అలాగే తండ్రి నన్ను ఎలాగ ప్రేమించాను నేను కూడా మిమ్మల్ని ప్రేమించినాను అలాగే అంటాడు. అంటే దేవుడు మనల్ని ఏం చూసి, యేసు ప్రభు మనల్ని ఏం చూసి ఆయన ప్రేమించినాడు, లేకపోతే మనం ఏమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించినాడు అని చెప్పి ఒకటి ధ్యానించాం. తర్వాత ఆయన ఎంత ప్రేమించినాడు అనేది కూడా మనం చూసాం. అంతవరకే చెప్పుకొని మనం ముగించాం. నా ప్రేమలో నిలిచి ఉండండి అనే మాట ఇక్కడ నేను చెప్పలేదు, కానీ కల్లూరు చర్చిలో చెప్పాను. నేనును మిమ్మల్ని అలాగ ప్రేమించింది కనుక నా ప్రేమ యందు నిలిచి ఉండండి. అక్కడ ఒక పాయింట్ పెట్టి ఏ విషయాల్లో మనం నిలిచి ఉండాలి అనేది అది కూడా కంటిన్యూ చేసిన అక్కడ కల్లూరులో. మనం ఏ విషయాల్లో నిలిచి ఉండాలంటే ఇక్కడ ప్రేమలోనే ఉంది. ఇంకా 5-6 విషయాలు నేను కోడ్ చేసి చెప్పాను. సంపూర్ణంగా ఆ వచనాన్ని ధ్యానం చేశాను. ఈరోజు మనము 11వ వచనాన్ని ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 11వ వచనాన్ని దయచేసి చూడండి. ఒకసారి ధ్యానం చేద్దాం. ఎవరైనా మరి చదివితే మంచిదే. మీ యందు నా సంతోషము ఉండవలెననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను అన్నాడు. ఈ సంగతులు అంటే ఈ మాటలు మీతో చెబుతున్నాను అని అర్థం. ఈ వాక్యము మీతో రాయిచున్నాను, ఈ వాక్యం ద్వారా మీతో మాట్లాడుచున్నాను అని దాని అర్థం. మీరు వినాలా? మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. ఇది మీకు పూర్తిగా అర్థమై ఉంటుంది అనుకుంటున్నా. ఎట్లంటే మీ యందు అంటే మన యందు ఎవరి సంతోషం ఉండాలంట? ఎవరి సంతోషము? ప్రభు అయిన యేసుక్రీస్తు సంతోషం మనలో ఉండాలనేది ఆయన కోరిక. యేసు ప్రభు యొక్క సంతోషము మనలో ఎలా కలుగుతుంది? ఆయన మనల్ని చూస్తే ఆయనకు సంతోషం కలుగుతుందా? మీరు ఒక క్వశ్చన్, మీరు ఊకే వాక్యం వినుకుంటా కూడా పోకూడదు. నేను చెప్పేదానికి మీరు మళ్ళీ ఆలోచించి మళ్ళీ నాకు సమాధానం చెప్పేటట్టుగా, లేకుంటే నేనే సమాధానం చెప్పేటట్టుగా ఉంటే మనకు అర్థమవుతుంది వాక్యం. మనల్ని చూసినప్పుడు ఆయనకు సంతోషం కలుగుతుందా? ఆయన యందు మనలో సంతోషం కలుగుతుందా ఆయనకి అనేది ఇక్కడ ప్రశ్న. అయితే మీ యందు నా సంతోషం ఉండాలనేది మొదట ఆయన మన నుంచి ఎక్కడ సంతోషం పొందినాడు అని అంటే సిలువలో ఆనందించినాడు ఆయన. హెబ్రీ పత్రిక చూడండి, మీకు అర్థమవుతుంది. దీనికి కరెక్ట్గా వచ్చినా మీకు అర్థమవుతుంది. 12వ అధ్యాయం 3వ వరుస నుంచి చదువుతారు ఎవరైనా? హెబ్రీలకు రాసిన పత్రిక 12 3వ వరుస 2వ వచనంలో 3వ వరుస ద్వారా నేను చూద్దామా? ఓపికతో పరిగెత్తుదు మన కారణం చూద్దాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి అని ఉంది. తన ఎదుట ఏ ఆనందం ఉందంట? ఈ వచనాన్ని ఎప్పుడైనా మీరు ఆగి ఆలోచించినారా? తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై
తన ఎదుట ఉంచబడిన ఆనందము ఎవరన్నా? తన ఎదుట ఉంచబడిన ఆనందం ఎవరు అంటే, ఇక్కడ నేను బాగా చెప్తా. తన ఎదుట ఉంచబడిన ఆనందం ఎవరనంటే మనమే. ఎట్లా మనం అనంటే, మనల్ని ఆయన శిలువ మరణము ద్వారా, ఆయన రక్తము ద్వారా మనల్ని ఆయన సంపాదించుకోబోతున్నాడు అన్నమాట. అది దాని అర్థం. తన ఎదుట ఒక ఆనందం ఉంది. పాపభూయిష్టమైన లోకాన్ని నా మరణము ద్వారా నేను కనగలుగుతున్నాను, నేను కంటున్నాను, నేను వాళ్ళని రక్షిస్తున్నాను అనే ఒక ఆనందం. అంటే మనకు డైరెక్ట్గా దేవుడు భూలోకాన్ని చూసినప్పుడు ఎట్లా కనపడిందంటే, ఆదికాండము 6:11 దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను అని రాయబడింది. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. భూమి అంతా కూడా పాపభూయిష్టంగానే ఉంది, మానవులంతా. అయితే దేవుడు ఏం చేసినాడంటే, తన కుమారుని లోకానికి పంపినాడు. ఎందుకొరకు? ఈ లోకాన్ని రక్షించడం కొరకు. ఈ లోకము యేసుక్రీస్తు ద్వారా తండ్రికి కుమారులుగా చేయబడుట కొరకు ఒక పెద్ద ప్రణాళికను యేసుప్రభుకు అప్పగించినాడు దేవుడు. అందుకని యేసుప్రభు ఏమంటాడంటే, తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై ఆయన సిలువను సహించి, ఆ మాట చూడండి, తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి. ఒక విధంగా చెప్పాలంటే, ఒక తల్లి పిల్లలను జన్మించకముందు గర్భం ధరించినప్పుడు ఆనందంగా ఉంటుంది. నీళ్ళలు గడిచే కొద్దీ ఆమె ఆనందిస్తూనే ఉంటుంది. నేనంటూ గొడ్రాలతనము నాకు లేదు, నాకు గర్భం ఉంది అని ఆమె ఆనందిస్తుంది. ఆ ఆనందములో ఆ నొప్పులను ఆమె సహిస్తుంది. మీకు అర్థమైంది నేను చెప్పేది? ఆ బాధలను, అవన్నీ శ్రమలను ఆమె సహిస్తుంది. సహించిన తర్వాత కుమారుడు కుమార్తెను జన్మించిన తర్వాత, నేను ఎన్నో కష్టాలు అనుభవించి నొప్పులతో బాధతో నేను మిమ్మల్ని మరి సంపాదించుకున్నాను, నాకు బిడ్డలు, మీ యందు నేను ఆనందిస్తున్నాను అని ఆ తల్లి చెప్తాది. ఇంకో చరిత్ర ప్రకారం, పెద్దల యొక్క ఆలోచన ప్రకారం ఏంటిదంటే, ఒక తల్లి ఎక్కువ బిడ్డను ప్రసవించడానికి ఎంత ప్రసవ వేదన పడుతుందో, ఎంత పెయిన్ అనుభవిస్తుందో, జన్మించిన తర్వాత ఆ వ్యక్తిని ఎక్కువ ప్రేమిస్తుందంట తల్లి. అలాగే యేసు ప్రభు మనల్ని జన్మించడానికి, మనల్ని కొనడానికి తన స్వరక్తాన్ని, తన శిలువను, మరణమును, అవమానమును, వీటన్నిటినీ సహించి ఆయన మనల్ని కన్నాడు శిలువలో. ఎంత గొప్ప ఆలోచన చూడండి. కాబట్టి ఆయన ఆనందము ఎవరిలో అంటే, ఆయన రక్తములో కడగబడిన పరిశుద్ధుల సంఘము మీద ఆయన ఆనందం ఉంది. నువ్వెవరు అంటే, సాక్షాత్తు దేవుని చేత, దేవుని రక్తములో, దేవుని విమోచన ద్వారా విమోచించబడిన వాడవు నువ్వు నేను. కాబట్టి దేవుని యొక్క ఆనందము ఎవరిలో ఉంది అంటే మనలో ఉంది. ఇది మీరు బాగా గమనించాలి. మనలో నుంచి ఆయన ఆనందిస్తున్నాడంటే, ఆయన మనల్ని కనడానికి లేక మనల్ని కొనడానికి లేక సంపాదించడానికి ఒకనాటి ప్రసవ వేదన కాదు, ఆయన జన్మించినప్పటి నుండి కూడా అవమానాలే పొందుకుంటూ వచ్చినాడు, నిందలే భరించుకుంటూ వచ్చినాడు. 33 ఏళ్ళ ఆయన చరిత్రలో కూడా ఎన్ని బాధలు అనుభవించినాడో చూడండి. ఇప్పుడు ఒకసారి మీరు ఆ వచనం చూడండి, 15వ వచనం మీకు కొంచెం అర్థమవుతుంది. 15వ అధ్యాయం 11వ వచనంలో, మీ యందు నా సంతోషము ఉండవలనని అని అంటాడు. దేవుని సంతోషం మొదట ఎక్కడ? కలవరిలో చూశాడు. ఆ కలవరి శిలువ మానవుని యొక్క శాపము, పాపము, ఆ ఉగ్రత పాత్ర ఆయన అనుభవించడానికి ఆనందించినాడు మన కొరకు. ఆ కలవరి శిలువ శ్రమలలో నుంచే పుట్టిందే కన్యక లేక సంఘము, వధువైన సంఘము, పవిత్రురాలైన కన్యకగా నేను మిమ్మల్ని చూశానంటాడు. కాబట్టి మనము సంఘములో విశ్వాసులతో ఆయనకున్న ఆనందం అది. ఈ మాట మనము బాగా గమనించాలి.
ఇది మీ యందు నా సంతోషము ఉండవలనని. వాస్తవంగా అంతకుముందు లేదు ఆయనకు. మనల్ని చూస్తే ఆయన కోపం, ఆయనకు ఉగ్రత ఉంది మన మీద. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన ఎదుట ఒక ఆనందాన్ని పెట్టుకొని సిలువను సహించి అవమానాన్ని నిర్లక్ష్యం పెట్టి ఆయన మనల్ని కొన్నాడు, రక్తం ఇచ్చుకున్నాడు. ఇది ఆయన మరి నిజమైన ఆనందం ప్రియులారా. మనలో ఉంది ఆయన ఆనందం. అదే మీరు ఈరోజు ఆరాధన చేసినారు. సిలువను సహించి సిలువను శ్రమలను గమనించి మీరు ఇందాక ఆరాధన ప్రభు బలలో వర్తమానం ఆయన సిలువను తలపోసుకోవాలి, ఆయన సిలువను తలంచుకోవాలి, స్తుతులు చెల్లించాలి. దాంట్లో ఆయన ఆనందిస్తాడు. అదే మీరు గమనించాలి. తన బిడ్డల యొక్క ఆరాధనలో ఆయన ఆనందిస్తాడు. ఎందుకంటే ఆయన మనల్ని ఆరాధించడానికే సిలువను సహించి మరణించి తిరిగి లేచాడు. ఇది ఒక కోణం మీరు మనసులో పెట్టాలి. రెండవది, సువార్త కొరకైన ఒక మాట నేను చూపిస్తా. యెహెజ్కేలు గ్రంథం 33:11 చదవాలి. దేవుడు యేసు ప్రభు ఎలా సంతోషిస్తాడో నేను అక్కడ చూపిస్తాను. అయ్యా, యెహెజ్కేలు గ్రంథము 33:11. ఆ 33 యెహెజ్కేలు గ్రంథము 33:11. కాగా వారితో ఇట్లనుము, నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గనత్తు నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మనసు త్రిప్పుకొనుడి, మీ దుర్మార్గనత్తు నుండి మరలి మీ మనసు త్రిప్పుకొనుడి, మీరెందుకు మరణము నొందుదురు. ఎంత మంచి మాట ఇక్కడ రాయబడింది చూడండి. ఏమంటాడంటే, దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము కలుగునా? పాపాన్ని బట్టి మరణిస్తే నాకు ఆనందమా? చూడండి యేసుప్రభు. అదే ఈ హిందువుల దేవుళ్ళు ఏమంటారు? దుష్ట శిక్షణ, దుష్టులను శిక్షించాలా, శిష్టులు అంటే మంచివారిని రక్షించాలా అంటారు హిందూ గ్రంథాల్లో. కానీ యేసుప్రభు నీతి ఏంటిది? దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు ఇష్టం లేదు, సంతోషం లేదు. పాపి మరణించడం వలన నాకు సంతోషం లేదు. ఒక్క పాపి మారు మనసు పొందుట వలన నేను సంతోషిస్తా అన్నాడు. ఎక్కడ ఉంది ఆ మాట? చూడండి కావాలంటే. లూకాసు వార్త 15వ అధ్యాయం. అమ్మా, లూకాసు వార్త 15వ అధ్యాయము ఒక వచనం చూస్తారా? 2-3 వచనాలు ఉన్నాయి. 7వ వచనం. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. అదే 10వ వచనంలో కూడా ఉంది. మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో. అంటే మారు మనసు పొందే ఒక పాపి విషయమై దేవుడు సంతోషపడతాడంట. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలితే ఆయన సంతోషపడతాడంట. బలహీనుడు బలహీనతలను ఒప్పుకుంటే ఆయన సంతోషపడతాడు. పాపి పాపాలను ఒప్పుకుంటే మారు మనసు పొందితే ఆయన సంతోషపడతాడు. తప్పిపోయిన కుమారుడు తన ఇష్టానుసారంగా బ్రతికి దుర్వ్యాపారం వలన ఆస్తి పాడు చేసుకొని కరువు వచ్చినప్పుడు పందులు తినే పుట్టును ఆశించిన వాడు ఒకసారి బుద్ధి తెచ్చుకొని మారు మనసు పొంది నా తండ్రి దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు. మనసు మార్చుకొని దేవుని దగ్గరికి, తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి దగ్గర ఏమన్నాడు తెలుసా? తండ్రి, పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట నేను పాపము చేసేదని అని ఒప్పుకున్నాడు. పాపాలు ఒప్పుకున్నాడు. అప్పుడు తండ్రి ఏం చేసినాడు తెలుసా? మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు, కౌగిలించుకున్నాడు. దేవుని యొక్క ప్రేమను మనం కొలవలేం, చేత కాదు మనకి.
అదే మనలో ఏదైనా ఒక మచ్చ ఉంది అనుకోండి, అదే మానవుడు ప్రేమించగలడా? మనలో కొన్ని బలహీనతలు కనపడితే మనిషి ప్రేమించగలడా? ఆడ కనపడితేనే వాంతోటి మనకెందుకు లేని అనుకుంటాం. కానీ తండ్రి తప్పిపోయిన కుమారుడు ఆడ కనపడితే ఏం చేసినాడు తెలుసా? నడుచుకుంటూ పోయలేడు, పరిగెత్తుకొని పోయినాడని. పరిగెత్తుకొని పోయి కౌగిలించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని, నా కుమారుడు చనిపోయి బ్రతికినాడని. చచ్చిపోయి తిరిగి మరలా వచ్చినాడు. దేవుని ప్రేమ ఎంత గొప్పదో చూడండి. మనిషి బలహీనతలు చచ్చిపోయే వరకు చెప్తూనే ఉంటాడు, క్షమించలేడు. అందుకని యేసు ప్రభు ప్రపంచాన్ని ఆకర్షించినాడు. ఆయన ప్రపంచ మనుషుల యొక్క హృదయాలను గెలిచిన వ్యక్తి ఎవరనంటే యేసు ప్రభువే. ఆయన ప్రేమను ఎవరు కొలవలేరు. ఎంత ప్రేమ గలవాడంటే అంత ప్రేమ గలవాడు. దావీదు ఎన్నో తప్పులు చేసినాడు. దావీదుకి ఏమైనా సర్టిఫికేట్ ఇచ్చినాడు? నా హృదయానుసారుడు అన్నాడు. దేవుడు పాపి పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో, బలహీనుని పట్ల ఎంత దయ కలిగి ఉన్నాడో మీరు ఆలోచించేయాలి. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ఆనందం దేంట్లో ఉందంటే, పాపి మరణితే, పాపి పశ్చాత్తాపడితే, పాపి మారు మనసు పొందితే, దుర్మార్గుడు దుర్మార్గత పాపాలు వదిలిపెడితే ఆయన ఆనందిస్తాడు, సంతోషిస్తాడు అని రాయబడింది. ఇంకా నువ్వు పాపములో ఉండడం ద్వారా, బలహీనతల్లో ఉండడం ద్వారా, ఆ పాపాలలో జీవించడం ద్వారా, రహస్య పాపాలు చేయటం ద్వారా దేవుడు నీ నుంచి ఆయన ఆనందించలేడు. ఇంకొక కోణంలో చెప్తా నేను. యేసు ప్రభువు నమ్మి బాప్తీసం తీసుకొని ఆరాధన చేసే వాళ్ళు కూడా దేవుని సంతోషపరచాల్సింది పోయి దేవుని దుఃఖపెడుతూనే ఉన్నారు. ఆత్మానుసారంగా నడచాల్సింది పోయి శరీరానుసారంగా నడుచుకుంటూ పాపాలు చేస్తూ దేవుణ్ణి ఇంకా దుఃఖపెడుతున్నారు. ఇది ఘోరమైనటువంటి అవమానం దేవుని సన్నిధిలో. అందుకని యేసు ప్రభు ఏమన్నాడంటే, మిమ్మును బట్టియే కదా అన్యజనుల దగ్గర నా నామము దూషించబడుతున్నది అని అంటాడు. వీళ్ళు బాగానే ప్రార్థన చేస్తారు, బాగానే సువార్త చేస్తారు, మరి కోట్ల కాడికి పోతారు, కొట్లాడతారు, కేసులు పెట్టుకుంటారు. వీళ్ళేం క్రైస్తవులు స్వామి అని మన మీద రకరకాలుగా అనుకుంటారు. అంటే మారు మనసు పొందిన పాపి విషయమై ఆయన దుఃఖపడుతున్నాడు, మారు మనసు పొందని పాపి విషయమై ఆయన బాధపడుతున్నాడు. కాబట్టి వాళ్ళందరూ కూడా నమ్మిన పాపి, ఒకవేళ నమ్మి కూడా పాపాలు చేసేవాడు మరణించటం ఆయనకి ఇష్టం లేదు. నమ్మకుండా చనిపోయి అగ్నిగుండానికి వెళ్ళటం ఆయనకి ఇష్టము లేదు. చూడండి, నమ్మి శరీరానుసారంగా ప్రవర్తిస్తే ఆయన ఆనందించలేడు. కాబట్టి ప్రియులారా, మనం ఈ వచనాన్ని చూస్తే, దుర్మార్గుడు నా జీవముతోడు దుర్మార్గుడు మరణం పొందుట వలన నాకు సంతోషము లేదు. కాబట్టి ఇశ్రాయేలీయులారా మనసు తిప్పుకొనడి, ఈ దుర్మార్గత నుండి మరలి మనసు తిప్పుకొనండి, మీరెందుకు మరణము నొందుతారు. ఎట్టి మరణం తెలుసా? అది ఇక్కడ యూదులతో అన్నాడు, కానీ అసలు వాస్తవంగా పాపం వలన వచ్చు జీతం మరణం. అది రెండవ మరణం, అగ్నిగుండం. అగ్ని ఆడదు, ఆత్మచావు. ఇంకా యేసు ప్రభువు నమ్ముకోకుండా ఉంటే మనం నిత్యమైన అగ్నిగుండానికి వెళ్తాం. అయితే యేసు ప్రభు ఉద్దేశం ఏంటిదంటే, నువ్వు అగ్నిగుండానికి వెళ్ళటం నాకు సంతోషం లేదు, నీ దుర్మార్గత నుండి, నీ పాపాల నుండి మరలితే నేను ఆనందిస్తాను అని ఆయన చెప్తాడు. ఇది రెండవ కోణం, సువార్తకు సంబంధించిన మాట. ఇది మూడవది చూడండి, ఆత్మీయతను గురించి కొన్ని మాటలు చెప్తా. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 23వ వచనం. ఫాస్ట్గా చెప్తా, టైం అయిపోతుంది. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తనను చూచి
మన యందు ఆయన దేన్ని బట్టి ఆనందిస్తాడంట? మన ప్రవర్తనను బట్టి ఆయన ఆనందిస్తాడు. చూడండి, మన ప్రవర్తన ఎలాగుంది అనేది కూడా, మన ప్రవర్తన అనుదిన జీవితంలో మనం ప్రవర్తించే తీరు, మనం మాట్లాడే తీరు, మనం చూసే తీరు, మన నడక, మన పడక, మన చూపులు, మన ఆలోచనలు, మన మాటలు, మన ప్రవర్తనను బట్టి ఆయన ఆనందిస్తాడంట. లోకస్తుల ప్రవర్తన సరిగా ఉండదు. మనం వాళ్ళ దగ్గర కూర్చున్నా వాళ్ళ మాటలు వింటే సిగ్గు అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. వాళ్ళ క్రియలు చూస్తే మనకు బాధ అనిపిస్తుంది. వాళ్ళని చూసినప్పుడు మనం ఎంతో మంచి వాళ్ళం అనిపిస్తుంది. ఎందుకంటే మనం దేవుని నమ్ముకున్నాం కాబట్టి. అందుకే మన ప్రవర్తన చూసి ఆయన ఆనందించేవాడు. షడ్రకు మెషకు అబేద్నెగోలు, రాజా నువ్వు నిలబెట్టించిన ప్రతిమకునేమో మొక్కము, మేము ఆరాధన చేయము, సాగిలపడము అంటే వాళ్ళకు దూరముగా ఉన్నాడనమాట. వాళ్ళు దానికి ఏమాత్రం ఒప్పుకోలేదు. వాళ్ళు అగ్నిగుండములోనైనా పడతాం కానీ దానికి సాగిలా పడము. అదే ఆ ప్రవర్తన. అదే నిజ జీవితంలో మనం చేయాల్సింది, మనం జీవించాల్సింది అలాంటి ప్రవర్తనే. మేము సజీవుడైన యేసు ప్రభుని నమ్ముకున్నాం. దానియేలు ముందర ఏం పెట్టినారు తెలుసా? దానియేలు ముందర ఏం పెట్టినారంటే మంచి భోజనం పెట్టినారు, మటన్ భోజనం పెట్టినారు. చూడండి, మటన్ భోజనం పెట్టినారు, మంచి పానీయాలు పెట్టినారు. దాని పేర్లు మనకు తెలియదు. అంటే ఆ రోజుల్లో బబులోను రాజు సేవించేటివి అవి ముందు పెట్టేసినారు. ఇవన్నీ తిని తాగి నువ్వు కల్దీయ భాష నేర్చుకో అన్నారు. అంటే 5వ అధ్యాయం, మీరు 1వ అధ్యాయం 7వ వచనం చదివితే, ఆయన రాజు తినే భోజనము, రాజు తాగే పానీయమును తాగకుండా నిషేధించినాడు. అవసరం లేదు, నేను శాకాహారాన్ని తింటా, నన్ను పరీక్షించండి అన్నాడు ఆయన. తర్వాత ఆ పరీక్షలో ఈయన 10 శ్రేష్టమైన జ్ఞానం పొందినాడు అంటారు దానియేలు. ప్రవర్తన చూసినారా? అంటే మనం ఏడన్నా బిర్యానీ ఉందంటే చాలు, అది ఎక్కడిది, ఎలా వచ్చింది, ఎక్కడ దేని బట్టి వండినారు, ఎవరి కోసం వండినారు, అది బలర్పించిందా, పూజ చేసి, ఇవన్నీ మనం ఏం చూడం. మటన్ బిర్యానీ ఉంది అది లేదా అది చూస్తాం మనం. ఎంత ఘోరమో చూడండి. క్రైస్తవుల యొక్క ప్రవర్తన వేరుగా ఉండాలి. మనం వేరుగా జీవించాలి, లోకానికి వేరుగా ఉండాలి, పాపానికి వేరుగా ఉండాలి. రాజీపడే తత్వం మనం ఎప్పుడు చేయకూడదు. ఇక్కడ దేవుడు ఎందులో ఆనందిస్తాడంట? మన ప్రవర్తనలో ఆనందిస్తాడని రాయబడింది. హగ్గయి గ్రంథంలో 1వ అధ్యాయం 8వ వచనంలో ఏమందంటే, ఇశ్రాయేలీయులారా మీ ప్రవర్తన విషయమై జాగ్రత్త కలిగి ఉండండి, ఆలోచించండి అని అంటాడు. ఈ ప్రవర్తన అనే పదాలు బైబిల్లో ఎన్నోసార్లు రాయబడినాయి. మీ వ్యర్థమైన ప్రవర్తనను విడిచిపెట్టండి అని అంటాడు. ఒక మాట, మీ పూర్వపు అజ్ఞాన దశలో ఉన్నప్పుడు ఒక మాట చూస్తారా మాట? ఎఫెసీయులకు రాసిన పత్రిక, తప్పు తీయాలమ్మా, 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమై భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకునేవాళ్ళు. చూడండి, మునుపటి ప్రవర్తన విషయంలోనైతే అంటాడు. మునుపు మనం ఎట్లాంటి జీవించినాం, దాని నుంచి మారు మనసు పొందినాము. ఇప్పుడు నవీన స్వభావాన్ని, నూతన హృదయాన్ని, మనము నీతియు యథార్థత భక్తి కలిగి నడుచుకుంటున్నాం. ఇప్పుడు దీంట్లోనే దేవుడు ఆనందిస్తాడు. మన ప్రవర్తనలో ఆయన ఆనందించేవాడుగా కనబడుతున్నాడు ప్రియులారా. ఇది 3వది. 4వది చూడండి, 4వది లేఖనాల్లో నుంచి చూద్దాం.
ఒక 3 లేక 2-3 వచనాలు మనం ఈ సమయంలో ధ్యానం చేద్దాం. యోహాను మొదటి పత్రిక 4వ వచనం, మొదటి అధ్యాయం 4వ వచనం. మన సంతోషము పరిపూర్ణమగుటకై మేము ఈ సంగతులను వ్రాయిచున్నాము అన్నాడు. అది అట్లా పెట్టండి. సంగతులు అంటే వాక్యం అని అర్థం. మొదటి కీర్తన 1వ అధ్యాయము 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని దేంట్లో ఆనందించాలంట? వాక్యం. దేవుని వాక్యములో ఆనందం ఉంది. 119వ కీర్తన 92వ వచనం చూడండి. 119:92 వచనం. ధర్మశాస్త్రం అంటే వాక్యం. ఏమి ఇస్తుందంట? సంతోషం ఇస్తుందంట. 143వ వచనం, అదే అధ్యాయం 143వ వచనం. శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, నీ ఆజ్ఞలు అంటే వాక్యమే. నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలగజేయుచున్నవి, నా బాధలో నీ వాక్యము నాకు నెమ్మదినిచ్చుచున్నది అని ఉంది బైబిల్లో. 50వ వచనంలో అనుకుంటా. అంటే దేవుని వాక్యము శ్రమలలో బాధలో మనకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఎప్పుడైనా వాక్యం చదవండి మీరు కష్టాలలో ఉన్నప్పుడు. అవన్నీ మర్చిపోతాం మనం. కష్టాలు మర్చిపోతాం, బాధలు మర్చిపోతాం. నా బాధలో ఇదే, నీ వాక్యము నన్ను చూడండి. 50వ వచనం. నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుతున్నది. చూడండి, నీ వాక్యము నన్ను బ్రతికించుతున్నది. బాధలో ఉన్నప్పుడు నెమ్మది ఉండదు, అయితే వాక్యం చదివినప్పుడు నెమ్మది కలగజేస్తుంది. వాక్యములో ఆనందం ఉంది ప్రియులారా. ధర్మశాస్త్రమునందు ఆనందం ఉంది, లేఖనాలలో సంతోషం ఉంది. 19వ కీర్తన చదువుతారా? 19వ కీర్తనలో కూడా ఒక మంచి మాట కనబడతారు. 19వ కీర్తన 7వ వచనం నుంచి చదవాలి. ప్రాణమును తెప్పరిల్ల చేయును, చూడండి దేన్ని సంతోషపరుస్తుందంట? హృదయమును. బాధలు బాధలు కష్టాలు దేనికి వస్తాయి? హృదయంలో బాధ కలిగిస్తాయి. కానీ దేవుని వాక్యము హృదయంలో ఆనందాన్ని పుట్టిస్తాయి. దేవుని వాక్యములో మనం ఆనందించాలి. ఈ సత్యాన్ని మనము మనసులో పెట్టాలి ప్రియులారా. మరి బైబిల్ చదువుతున్నారా? బైబిల్ చదివితే మనం ఆనందంగా ఉంటాం. దాన్ని దేవుడు వాక్యములోనే ఆనందిస్తాడు. ఇది 4వ పాయింట్ ప్రియులారా. 5వది చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. ఇక్కడ 24వ వచనం చదమ్మా. 15:24, 16:24. ఇది వరకు నా పేరిట మీరు ఏమీ అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును అని అంటాడు. ఇది వరకు మీరేమీ నా పేరిట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడగండి అని అంటాడు. అంటే మన ఆనందము, క్రీస్తులో ఉన్న ఆనందము సంపూర్ణం కావాలనంటే మీరు నన్ను అడగండి, ఆ ఆనందాన్ని నేను ఇస్తాను. నా పేరిట నన్ను అడగండి, అవి మీకు దొరుకును అన్నాడు. ప్రార్థన జీవితంలో కూడా ఆనందం ఉంది ప్రియులారా, సంతోషం ఉంది. ప్రార్థన బాధలన్నీ మరిపిస్తుంది.
ప్రార్థన మనల్ని బలపరుస్తుంది. యేసు ప్రభు వారు గెత్సెమనే తోటలో ప్రార్థన చేశాడు. ఎట్లా చేసినాడు తెలుసా? వేదనతో చేసినాడు. ఎలాంటి వేదన అంటే చెమట రక్తముగా కారినంతగా ఆయన వేదనతో, భారంతో ప్రార్థన చేసినాడు. అంటే లోపల ఎంత వేదన ఉందో ఆలోచన చేయండి. చెమట రక్త బిందువులే కారుతున్నాయంటే అంత వేదనలో ఉన్నాడు ఆయన. అలా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవదూత వచ్చి ఆయనను బలపరిచెను అని ఉంది. ఎక్కడది? లూకాసు వార్తలో చూడండి, నేను చూపిస్తా. లూకాసు వార్త తీయండి ఎవరైనా. 44వ వచనం, 22:44. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువు వలె ఆయను. ఎట్లా ప్రార్థన చేసినట్టు? ఆయన వేదనతో ప్రార్థన చేసినట్ట, భారముతో ప్రార్థన చేసినాడు ఆయన. ఇలాంటి ప్రార్థన మనము చేయాలి ప్రియులారా. యేసుప్రభు చేసిన దాంట్లో చాలా అర్థం ఉంది. ఎందుకంటే ప్రభువా నీ చిత్తమైతే ఈ పాత్ర, ఈ ఉగ్రత, ఈ పాప భారము నేను మొయ్యలేనేమో, నీ చిత్తమైతే తీసేయి అన్నాడు. లోక పాపములను మోసుకొని శిలువలో చనిపోవడం అనేది చాలా ఘోరం. అది ఆ భారాన్ని తీసివేయి అని అనడానికి ఆయన ఎంత వేదనతో ప్రార్థన చేసినాడో చూడండి. పై వచనం చదవండి, 43వ వచనం. ఒక దూత ఆయనకు కనబడి ఆయనను, అదనమాట. ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని బలపరుస్తాడు. దేవుని ఆత్మ మనల్ని ధైర్యపరుస్తాడు. దిగులు పడొద్దు అని చెప్తాది, బాధపడొద్దు అని చెప్తుంది, వేదన పడొద్దు అని చెప్తుంది, నేనున్నాను అని చెప్తుంది. ప్రార్థనకు అంత శక్తి ఉంది ప్రియులారా. ఈ సత్యాన్ని మనము గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మన సంతోషం పరిపూర్ణమగునట్లు మనం ఆయనను అడగవలసిన వారమై ఉన్నాము. టైం 10 ఒక 2 రెఫరెన్స్ కోడ్ చేసి నేను ముగిస్తా. ఒక చదవండి, వివరించకుండా ముందుకు సాగుగా. 147వ కీర్తన, 147వ కీర్తన 11వ వచనం. 147:11. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై. ఇక్కడ 2 పదాలు ఉపయోగించారు. తన యందు భయభక్తులు గల వారి యందు ఆయన ఆనందిస్తాడంట. తన కృప కొరకు కనిపెట్టు వారి కొరకు వారిని చూసి ఆయన ఆనందిస్తాడంట. భయభక్తులు కలిగి ఉంటే ఆయన మనలో నుంచి ఆనందించగలడు. భయము లేకుండా, భక్తి లేకుండా మనం బ్రతికితే ఆయన మనలో ఆనందించలేడు. మీరు ఆలోచన చేయాలి. దుఃఖపడతాడు. మన పిల్లలు తప్పు చేస్తే మనం ఆనందిస్తామా? చూడండి, మన భర్త తప్పు చేస్తే భార్యగా ఆనందిస్తుందా? లేక భార్య తప్పు చేస్తే భర్తగా ఆనందిస్తామా? మరి ఆయన పిల్లలుగా మనము భయభక్తులు లేకపోతే ఆయన దుఃఖపడతాడు. ఆయన ఆనందించలేడు. ఆనందించినట్లుగా భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన కృప కొరకు మనం కనిపెడుతూ ఉండాలి. ఒక 10 రోజులు కనిపెట్టి ఇంక వదిలిపెట్టేది కాదు. కనిపెడుతూ ఉండాలి. కనిపెడుతూ ఉంటే ఖచ్చితంగా దేవుడు మనకు సహాయము చేస్తాడు. మన స్వభావం ఎలాంటిదంటే బాగున్నప్పుడు ఒక వారం చేస్తాము, నెల రోజులు చేస్తాము, ఇంకా జరగకపోతే ఏం చేస్తాము? మానుకుంటాం. కాదు, మానుకోకుండా ప్రార్థన చేయాలి. ఆయన కృప కొరకు కనిపెడుతూనే ఉండాలి. జార్జ్ ముల్లర్ 4 స్నేహితుల కొరకు ప్రార్థన చేసినాడంట ఆయన. 2-3 తొందరగా రక్షించబడి ఆరాధన చేస్తున్నాడంట. ఒకడు మాత్రం రక్షించబడతలేడంట. ఇంకా వదిలిపెట్టలేడంట జార్జ్ ముల్లర్. చచ్చిపోయే వరకు ఆయన ఆ వ్యక్తి మారు మనసు పొందాలని ప్రార్థన చేసినాడంట. కార్యము జరిగే వరకు మనం ప్రార్థన చేయాలి, కనిపెట్టాలంతే. ఇశ్రాయేలీలు
దేవుడు అబ్రహాంతో వాగ్దానం చేసి మీరు కానాను దేశానికి వెళతారు, మీరు ఎరగని దేశానికి పరవాసులుగా వెళతారు, అయితే నేను బాహుబలంతో మిమ్మల్ని అక్కడి నుంచి తీసుకొస్తానన్నాడు దేవుడు అబ్రహాంతో. కానీ వాళ్ళు ఏం చేసినారు? 430 సంవత్సరాలు కనిపెట్టినారు. దేవుడు వస్తాడు, మమ్మల్ని విమోచిస్తాడు, మమ్మల్ని కానాను తీసుకుపోతాడు, వాగ్దాన దేశాన్ని తీసుకుపోతాడని వాళ్ళు నిరీక్షించాడు. కొన్నిసార్లు వారానికి జరగవచ్చు, నెలకు జరగవచ్చు, సంవత్సరానికి జరగవచ్చు, 2 ఏళ్ళు పట్టవచ్చు, 3 ఏళ్ళు పట్టవచ్చు. మనము కనిపెట్టడం మానకూడదు. అది దేవుడు ఏదో సమయాన్ని కనికరేసి లేట్ అవుతుంది అని అంటే మనము కొంచెం తొందరగా దేవునికి దగ్గర కావాలని నిర్లక్ష్యంగా అడుగుతున్నామేమో, ఇంకా భారంగా అడగాలని దాని అర్థం. కనిపెట్టడంలో ఆయన ఆనందించేవాడుగా ఉన్నాడు. తర్వాత చూడండి మరొక వచనం, ఒక 2 వచనాలు చదవండి చాలు. లూకా సువార్త 10:21. 10:21. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించి, యేసు ప్రభు దేంట్లో ఆనందిస్తాడంట? ఆత్మలో ఆనందించేవాడు. ఆత్మ యందు ఆనందించేవాడు పరిశుద్ధాత్మలో ఆనందిస్తాడు. మనలో ఉన్న ఆత్మలో ఆయన ఆనందిస్తాడు. మీరు చూడండి, మనలో దేవుని ఆత్మ ఉంది. పరిశుద్ధాత్మలో దుఃఖపడడం కాదు, పరిశుద్ధాత్మ దుఃఖపరచడం కాదు, ఆత్మలో కూడా ఆయన ఆనందిస్తాడు. క్రీస్తు ఆత్మ మనలో ఉంది, తండ్రి యొక్క ఆత్మ మనలో ఉంది, పరిశుద్ధాత్మ మనలో ఉంది. దేవుని ఆత్మను దుఃఖపరచకూడదు, ఆత్మలో దేవుడు ఆనందించాలి. ఇది మనం గమనించాలి. పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు అని ఉంది బైబిల్లో. కాబట్టి యేసుక్రీస్తు ఆత్మలో ఆనందిస్తాడు. ఆత్మల గురించిన వివరాలు చాలా లోతైన అంశాలు ఉన్నాయి. దేవుని ఆత్మను మనం ఎప్పుడు కూడా దుఃఖపరచకూడదు, ఆత్మను మనం ఆత్మలో ఆనందించాలి. దేవుడు మన ఆత్మలో ఆయన ఆనందించేవాడుగా ఉండాలి. ఇది కూడా మనము మర్చిపోకూడదు. చివరి వచనం చూడండి, 40వ కీర్తన. ప్రార్థన చేద్దాం, టైం అయిపోయింది. 40వ కీర్తన 8వ వచనం చదువుతారా? 7వ వచనంలో ఏముందంటే, అప్పుడు పుస్తకపు చుట్టూలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను. యేసుప్రభు గురించి చెప్పబడిన మాట ఇది. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు, అదన్నమాట యేసుప్రభు అంటున్న మాట. నీ చిత్తము నెరవేర్చటము నాకు సంతోషం. అక్కడ కింద చదువుతారా మీరు? ఏమనుందంటే 9వ వచనం నుంచి, నా పెదవులు మూసుకొనక మహాసమాజంలో నీ నీతి సువార్తను నేను ప్రకటించుచున్నానని అంటిని. యెహోవాది నీకు తెలిసే ఉన్నది, నీ నీతి నా హృదయంలో నుంచుకొని ఉన్నాను, నేను ఊరక ఉండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. సమాజానికి చెబుతున్నాను, నేను నీ చిత్తము నెరవేర్చడమే నాకు సంతోషం, నీ సువార్తను ప్రకటించడమే నాకు సంతోషం. సువార్త నేను ప్రకటించుచున్నాను అని నేను అంటిని అని అంటాడు. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు, నేను ఇతర గ్రామాలకు కూడా వెళ్ళి సువార్త ప్రకటించడానికి నేను ఇక్కడికి వచ్చినాను అంటాడు. రక్షించబడిన మనము సువార్త చేస్తే, ఆయన చిత్తం నెరవేరిస్తే మనలో ఆయన ఆనందించేవాడుగా ఉన్నాడు. ఒక పత్రికనైనా ఇతరులకు పంచుతున్నావా? నోటి ద్వారా ఎవరికైనా యేసుప్రభువుని నమ్ముకో అని చెప్తున్నావా? అలా చేస్తే ఆయన ఆనందిస్తాడు. సువార్త చెప్తే ఆయన ఆనందిస్తాడు. ఆయన చిత్తం నెరవేర్చాలి, అందులోనే ఆయన ఆనందించేవాడై ఉన్నాడు. ఇక్కడ చూడండి, మన థీమ్కి వస్తే మనం ఇక్కడ ఏం చదువుకున్నామంటే, మీ యందు నా సంతోషం ఉండవలననియు, మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు నేను ఈ సంగతులు, ఈ మాటలు మీకు చెప్తున్నాను. మన యందు ఆయన సంతోషం ఎన్ని రకాలుగా ఉందో ఇప్పుడు నేను చూపించాను. కాబట్టి ఆ సంతోషం ఆయనలో, మన నుంచి ఆయన ఉండాలనేది ఆయన కోరుకుంటాడు. మరి ఇలాగున ఆయన సంతోషం మనలో ఉన్నట్లుగా ఏ విషయాల్లో మనం సంతోషంగా, ఆయన సంతోషంగా ఉండగలడో నేను దాదాపుగా ఒక 6-7 విషయాలు చెప్పాను. మీరు రాసుకుంటే మంచిది, ఒకవేళ రాసుకోకపోయినా శ్యాంబాబు
రికార్డ్ చేసినాడు. డౌన్లోడ్ చేసినప్పుడు మీరు వినండి, సంతోషించి అలా ఉండడానికి మరి సిద్ధపడాలని మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం.